ఒక ఊళ్ళో ఒక ఆయన ఉద్యోగానికి రోజు వెళ్ళే దారిలో చిన్న గుడి ఉందంట. గుడి ఉంటే ఆ గుడికాడ రోజు వాళ్ళ ఆవిడతోటి ప్రసాదం వండించుకుని తీసుకెళ్ళి పెడతా ఉంటాడంట. అలాగే కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఆయన అయితే పూజలు చేస్తాడు కానీ ఆమెకైతే దేవుడి మీద నమ్మకం లేదంట. లేకపోతే ఆమె అడిగిందంటే, నువ్వు రోజు ప్రసాదం తీసుకెళ్తావు కదా, ఆ దేవుడు తింటున్నాడా అని చెప్పి అడిగిందంట. అడిగితే ఆయనకు కూడా డౌట్ వచ్చిందంట. నిజంగానే నేను రోజు ప్రసాదం తీసుకెళ్తున్నాను కదా, దేవుడు తింటున్నాడా లేదా అని. సరే రేపు తెల్లారి తీసుకెళ్ళాక ఇక ఆఫీస్ కూడా వెళ్ళకుండా ప్రసాదం పెట్టి ఆ దేవుడి ముందే కూర్చున్నాడంట. కూర్చుంటే ఫస్ట్ చీమలు వచ్చినాయంట. గబగబా చీమలు దులిపేసి నీళ్ళు తీసుకుని ఆ గిన్నె చుట్టూ నీళ్ళు పోసాడంట. తర్వాత ఒక పెట్ట వచ్చిందంట. ఆ పెట్టను కూడా తోలేసాడంట. మళ్ళీ తర్వాత ఒక కుక్క వచ్చిందంట. కుక్కను కూడా తోలేసాడంట. తర్వాత ఒక పెద్ద ఆయన అడుక్కునే ఆయన ఆకలితో ఎక్కడా చూసాడంట. పో ఆ దేవుడు తినాలి అని ఆయన్ని కూడా తరిమేశాడంట. సరే చూసి సాయంత్రం అయ్యింది. సాయంత్రం దాకా చూసి దేవుడు రాలేదు తింటాను కానీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె అడిగిందంట, ఏంటి వచ్చాడా దేవుడు తిన్నాడా అని. రాలేదే, తినలేదు అని ఆయనకు ఆ రోజు అన్నం నిద్రపోయాడంట. ఆమె కూడా నిద్రపోయింది. అయితే దేవుడు అంటే నమ్మకం లేని ఆమె చెప్పడం వల్లే కదా ఆయనకు అనుమానం వచ్చిందని ఆ దేవుడు ఆమె కళ్ళకే వచ్చాడు. వచ్చి, అమ్మా నువ్వు రోజు వండిన నైద్యం నేను తింటున్నాను, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను పొద్దునుంచి తిందామని ఎన్ని రూపాయల్లో వచ్చినా మీ ఆయన నన్ను తినలేదమ్మా, సాయంత్రం ఎప్పుడో తిన్నాను అని చెప్పాడంట. ఇక అప్పుడు ఆమె ఉలుక్కుపడలేసిందంట. లెగిసి, ఏమండి పొద్దున్నుంచి మీరు తినలేదంట, స్వామి సాయంత్రం వచ్చి తిన్నాడంట, దేవుడు నా కల్లోకి వచ్చి చెప్పాడు అని. అప్పుడు అవును, అయితే చాలా జీవులు వచ్చినాయి, నేను తోలేశాను, చీమలను తోలేశాను, పిట్టను తోలేశాను, మళ్ళీ ఒక మనిషిని తోలేశాను, కుక్కను కూడా తోలేశాను. అంటే దేవుడిలాగా రాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు అని చెప్పి అప్పుడు నమ్ముతారంట. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, మన కాపాడాలన్నా లేదంటే మనం పెట్టిన నైద్యం తినాలన్నా దేవుడి రూపంలో రాడు. ఆకలితో ఎవరొచ్చినా వాళ్ళే దేవుడు అనుకుని ఆ ప్రసాదం మనం పెట్టాలి. ఏమంటారు?